టైప్ కాస్టింగ్ మీన్స్ టు కన్వర్ట్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్. ఒక డేటా టైప్ని ఇంకొక డేటా టైప్ కింద కన్వర్ట్ చేయడానికి టైప్ కాస్టింగ్ అంటారు. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ టైప్ కాస్టింగ్. ఈ టైప్ కాస్టింగ్లో కూడా 2 టైప్స్ ఆఫ్ టైప్ కాస్టింగ్ ఉన్నాయి. వన్ ఇస్ implicit typecasting. Implicit means lowest to highest. Compiler is responsible to convert this typecasting. అంటే మీరు మార్చాల్సిన అవసరం లేదండి ఫర్ దిస్ typecasting. Okay. What is low implicit means? Low data type to high data type. How to decide this is low type, high type means depends on size of the memory. Least size is 1 byte data type. Byte is the least data type. Byte will be converted into integer, float, double, whatever it is. Character 2 bytes. Integer 2 bytes. Okay. What is the least data type means? Byte is the least data type. What is the next data type means? Short is the next data because of 2 bytes. This is 1 byte. This is 2 bytes. Like char also 2 bytes. Short converted into integer because of integer is 4 bytes. Character also converted into 4 bytes. Integer converted into long integer. Long integer converted into float. Float converted into double. What is the least type means? Byte is the least type. Integer value long integer లో స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఫ్లోట్ లో స్టోర్ చేసుకోవచ్చు, డబుల్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. క్యారెక్టర్ వాల్యూని ఇంటీజర్ వేరియబుల్ లో స్టోర్ చేయొచ్చు, బైట్ వాల్యూని ఇంటీజర్ వేరియబుల్ లో స్టోర్ చేయొచ్చు, షార్ట్ వాల్యూని ఇంటీజర్ వేరియబుల్ లో స్టోర్ చేయొచ్చు. కాదు చూడండి, నేను ఇప్పుడు డబుల్ ఏ ఈక్వల్స్ టు 45 అన్నాను. యాక్చువల్లీ 45 ఈజ్ ఇంటిగ్రల్ వాల్యూ, బట్ నేను ఎందులో స్టోర్ చేశాను? డబుల్ వేరియబుల్లో స్టోర్ చేశాను. యాక్చువల్గా అయితే వర్క్ అవ్వకూడదండి. బట్ కంపైలర్ ఆటోమేటిక్లీ కన్వర్ట్స్ లోయెస్ట్ డేటా టైప్ టు హైయెస్ట్ డేటా టైప్. దెన్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ 45.0. మీరు కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదండి. రీజన్ ఏంటంటే లోయెస్ట్ డేటా టైప్ హైయెస్ట్కి ఎందుకు కన్వర్ట్ అవుతుందంటే 1 byte స్పేస్లో ఉన్న డేటాని 2 bytes వేరియబుల్లోకి పంపించవచ్చు కదా. 1 byte అంటే 8 bits అయింది. 8 bitsలో డేటాని 16 bits పాస్ చేయొచ్చు, ఏ ప్రాబ్లం రాదు. 16 bits డేటాని 32 bitలో పంపించవచ్చు, 32 bitలో ఉన్న డేటాని 64 bitకి పంపించవచ్చు అండి, ప్రాబ్లమే రాదండి. బట్ వీ కెనాట్ కన్వర్ట్ హైయెస్ట్ డేటా టైప్ ఇంటూ లోయెస్ట్ డేటా టైప్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ ఈక్వల్స్ టు 45.6 అన్నాం అనుకోండి. 45.6 మీన్స్ డబుల్. అప్పుడు ఆటోమేటిక్గా ఏమైనా వచ్చిందండి? ప్లాజిబుల్లీ లాసీ కన్వర్షన్ ఫ్రమ్ డబుల్ టు ఇంట్. డబుల్ వాల్యూ ఇంటీజర్ వాల్యూకి మారదండి బికాస్ ఆఫ్ డబుల్ మీన్స్ 8 bytes, దట్ మీన్స్ 64 bit. ఇంట్ మీన్స్ 4 bytes, దట్ మీన్స్ 32 bit. 64 bitలో ఉన్న డేటా 32 bitకి పాస్ కాదండి. దట్ టైప్ ఆ కన్వర్ట్ కాదు. యాక్చువల్గా హైయెస్ట్ వాల్యూ లోయెస్ట్ వాల్యూకి కన్వర్ట్ అవ్వదు. కన్వర్ట్ అవ్వకపోతే మీరు కన్వర్ట్ చేయాలండి. కంపైలర్ ఎప్పుడు కన్వర్ట్ చేస్తుంది అంటే లోయెస్ట్ వాల్యూని అయితే లోయెస్ట్ డేటా టైప్ వాల్యూని అయితే హైయెస్ట్ డేటా టైప్ కన్వర్ట్ చేస్తుంది బికాస్ ఆఫ్ మెమరీ ప్రాబ్లం రాదండి. బట్ హైయెస్ట్ డేటా టైప్ లోయెస్ట్ డేటా టైప్ కన్వర్ట్ కాదు. రీజన్ ఈస్ హైయెస్ట్ అంటే 64 bitలో ఉన్న డేటాని 32 bitలో పంపిస్తే మేబీ డేటా లాస్ అవ్వచ్చు. దట్స్ ఏ కంపైలర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవద్దు. ఎట్ దట్ టైమ్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ మీన్స్ ప్రోగ్రామర్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు కన్వర్ట్ ద హైయెస్ట్ డేటా టైప్ టు లోయెస్ట్ డేటా టైప్. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. అంటే మనం కన్వర్ట్ చేస్తే దాన్ని ఎక్స్ప్లిసిట్ అని పిలుస్తారండి. సెకండ్ వన్ ఇస్ explicit typecasting. Explicit typecasting means programmer is responsible for this typecasting. Okay. What is an explicit means? Highest data type to lowest data type. Okay. Why it is not supported means ఒక్కటే రీజన్ చెప్తాను చూడండి. ఇప్పుడు int a ఈక్వల్స్ టు నేను 130 అని ఇచ్చాను. ఇట్ ఈస్ వ్యాలిడ్ రేంజ్. ఇప్పుడు బైట్ b ఈక్వల్స్ టు ఏ అని ఇచ్చాను అనుకోండి. ఏ ఈస్ 4 bytes. అంటే ఇప్పుడు మనకి ఎంత క్రియేట్ ఉంది అంటే 130ని బైట్ ఫామ్లోకి కన్వర్ట్ చేయండి. ఐ థింక్ 65 times 0, 32 times 1, 16 times 0, 8 times 0, 4 times 0, 2 times 0, 1 times 0. వచ్చిన వాల్యూ రివర్స్ చేసుకుంటే ఎంత వస్తుందండి? 1 5 zeros 1 0. దిస్ ఇస్ ది ఈక్వలెంట్ టు 130. ఇప్పుడు 4 bytes అంటే ఎన్ని లొకేషన్స్ క్రియేట్ అవుతాయి? 32 లొకేషన్స్ క్రియేట్ అవుతాయండి. 32 లొకేషన్స్ క్రియేట్ అయినప్పుడు మనకి ఏం స్టోర్ అవుతున్నాయండి? 0 1 0 0 0 0
0, 1. రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్ ఫర్ 32 బిట్. ఇప్పుడు నేను ఎందులో పంపిస్తున్నాను? బిలో పంపిస్తున్నాను. బి ఈజ్ బైట్. బైట్ అంటే ఎన్ని బిట్స్ అయింది? ఓన్లీ 8 బిట్ అయింది. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇప్పుడు స్టోర్ అయినప్పుడు చూడండి 0, 1, 5 zeros, 1. ఇక్కడ ఇలా స్టోర్ అయినప్పుడు నేను ఇంతకు ముందు కూడా చెప్పున్నాను అండి. ఫస్ట్ బిట్ ఏమని పిలుస్తారని చెప్పాను? ఎంఎస్బి అని పిలుస్తారని చెప్పాను. ఎంఎస్బి 1 అయితే ఏ నెంబర్ అయింది? నెగిటివ్ నెంబర్. నెగిటివ్ నెంబర్ అయితే ఏ ఫామ్ అప్లై అవ్వాలి? 2's కాంప్లిమెంట్ ఫామ్ అప్లై అవ్వాలి. అంటే 2's కాంప్లిమెంట్ ఫామ్ అంటే ఇవన్నీ జీరోస్ వన్స్, వన్స్ జీరోస్ అవుతాయండి. అంటే 1, 0, 1, 1, 1, 5 ones, లాస్ట్ 1 0 అండి. ఓకే, దీనికి ఏమి యాడ్ చేయాలండి? 1 ఏదో యాడ్ చేయమని చెప్పాను. 1 + 1 అంటే ఎంత వస్తుంది? 0 వస్తుంది. ఇక్కడ 1 క్యారీ అవుతాయండి. 1 + 0 అంటే 1 అండి. నెక్స్ట్ 5 ones యాజ్ ఇట్ ఈస్గా వస్తాయండి. ఇప్పుడు ఈ వాల్యూని కన్వర్ట్ చేయండి. 1, 2, 4, 8, 16, 32, 64. అంటే 64 + 32 + 16 + 8 + 4 + 2, లాస్ట్ 1 0. 64 + 32 96 అండి. 96 + 16 106, 112 అండి. 112 + 8 120, 120 + 4 124, 124 + 2 126. ఎప్పుడైతే 2's కాంప్లిమెంట్ ఫామ్ అప్లై అయ్యామో దానికి ఏ ఆఫ్ సింబల్ వస్తుందండి? మైనస్ సింబల్ యాడ్ అవుతుంది. అప్పుడు ఒరిజినల్ వాల్యూ వచ్చిందా? డేటా లాస్ అయ్యింది. డేటా లాస్ అవుతుంది. బికాజ్ ఆఫ్ ఆ 32 బిట్లో ఉన్న డేటా 60 బిట్లో పంపించినప్పుడు మేబీ డేటా లాస్ అవ్వచ్చు. కంపల్సరీ అవ్వద్దని కాదు. అవుట్ ఆఫ్ రేంజ్ అయినప్పుడు డేటా ఆటోమేటిక్గా లాస్ అయిపోద్ది. కాస్త చూడండి. int a = 130 అన్నాను. బైట్ b = ఏ అని టైప్ చేస్తే ఎర్రర్ వస్తుందండి. అప్పుడు మనం మార్చాలని చెప్పాను. అంటే నేను ఆటోమేటిక్ అయితే సపోర్ట్ చేయదు కాబట్టి ఇప్పుడు ఇన్కేస్ సేవ్ చేసి రన్ చేస్తే ఏమైనా వస్తుందంటే ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే హైయెస్ట్ డేటా టైప్కి లోయెస్ట్ డేటా టైప్ ఆటోమేటిక్ అయితే వర్క్ అవ్వదు. అప్పుడు మీరు ఏం చేయాలండి? వర్క్ అయ్యేలా మీరు చేయాలి. వర్క్ అయ్యేలా చేయాలంటే ఇప్పుడు ఏ అన్నది ఇంటీజర్ వాల్యూ. ఇంటీజర్ వేరియబుల్ నేను ఎందులో మార్చాలనుకున్నాను అంటే ఫస్ట్ బైట్లోకి మార్చాలనుకున్నాను నేను. ఏ డేటా టైప్ కింద కన్వర్ట్ చేయాలనుకున్నారో అది బైట్ కింద ఇస్తే అండి ఆటోమేటిక్ కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు దిస్ ఈజ్ మనం కన్వర్ట్ చేస్తున్నాను నేను. వర్క్ అవుతాయండి బట్ అవుట్పుట్ ఏం వస్తుంది? ఏ కాదు, బీని ప్రింట్ చేయండి. వాట్ ఈస్ అవుట్పుట్? -126. దట్ ఈస్ ద రీజన్. మేబీ డేటా లాస్ అవ్వచ్చు కాబట్టి హైయెస్ట్ డేటా టైప్ లోయెస్ట్ డేటా టైప్ అయితే కంపైలర్ చేంజ్ చేయదండి. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అంటే ప్రోగ్రామర్ ఈజ్ ద రెస్పాన్సిబుల్. అంటే మనమే రెస్పాన్సిబిలిటీ అండి. డేటా లాస్ అయినా మనమే రెస్పాన్సిబుల్. అక్కడ లోయెస్ట్ హైయెస్ట్ కన్వర్ట్ అయినప్పుడు డేటా లాస్ కాదు కాబట్టి కంపైలర్ ఆటోమేటిక్గా వర్క్ అయిపోతుంది. బట్ మనం కన్వర్ట్ చేసేటప్పుడు మనం ఓన్గా టైప్ కాస్టింగ్ చేయాలంటే ఏ వాల్యూకి మార్చాలనుకున్నారో చెప్పాలండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డబుల్ వాల్యూ తీసుకున్నాను నేను. డబుల్ a = 45.6 అన్నాను. ఇప్పుడు ఇంటీజర్లకు మార్చాలనుకోండి. అప్పుడు ఇక్కడ ఏమని రైట్ చేయాలి? యూ షుడ్ ప్రొవైడ్ int of a. అంటే ముందు ఏని ఇంటీజర్లకు మార్చి అప్పుడు స్టోర్ చేయాలండి. ఓకే, మేబీ డేటా లాస్ అయితే లాస్ అవ్వచ్చు. ఆ వాల్యూ అయితే కాదనుకోండి 45 అని వస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్ప్లిసిట్. అంటే ప్రోగ్రామర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కన్వర్టింగ్ హైయెస్ట్ టు లోయెస్ట్. అండర్స్టాండ్? This is the data type concept in Java. Type conversion means to convert one type to another type. At the time of data types also, you must remember one thing. Any whole number integer only. అంటే ఇప్పుడు int a = 34 అన్నానండి. నో డౌట్ a is 34 is integer value. ఇంటీగ్రల్ వాల్యూస్కి ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయి? బైట్ ఉందండి, షార్ట్ ఉంది, ఇంట్ ఉంది, లాంగ్ ఇంటీజర్ ఉంది. మీరు 34 ఇస్తే అది బైట్ రేంజ్లోనే వర్క్ అవుతుంది. ఎందుకంటే బైట్ రేంజ్ అంతా -128 + 127. బట్ 34 బై డిఫాల్ట్ ఎలా చూస్తుంది అంటే ఇంటీజర్ వేరియబుల్ కింద మాత్రమే చూస్తుంది. ఇంటీజర్ వాల్యూ కింద మాత్రమే చూస్తుంది. ఇన్ కేస్ ఎట్ ది సేమ్ టైం ఎనీ డెసిమల్ నెంబర్ డబుల్ ఓన్లీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోట్ 34.5 అన్నానండి. ఇక్కడ ఎర్రర్ వస్తుందండి. రీజన్ ఈస్ కన్వర్షన్ ఫ్రమ్ డబుల్ అని వచ్చింది చూడండి. అంటే ఎనీ డెసిమల్ వాల్యూ ఇన్ జావా బై డిఫాల్ట్ ఇట్ ఈస్ డబుల్ ఓన్లీ. ఇది డబుల్ అని రాసే వరకు అవుద్ది. కానీ 34.5 అన్నది ఇంటీజర్, ఫ్లోట్ కూడా సపోర్ట్ చేస్తుందండి. బట్ 34.5ని ఫ్లోట్ కింద చూడదు జావా కంపైలర్. బై డిఫాల్ట్ డబుల్ కిందే చూస్తుందండి. హోల్ నెంబర్ని చూస్తే ఇంటీజర్ అనుకుంటుంది. డెసిమల్ నెంబర్ చూస్తే మాత్రం, ఫ్రాక్షనల్ నెంబర్ చూస్తే మాత్రం డబుల్ కిందే చూస్తుంది. ఇన్ కేస్ ఫ్లోట్ వాల్యూ కింద స్టోర్ చేయాలంటే లాస్ట్ని ఎఫ్ అని ఇవ్వాలండి మీరు కంపల్సరీ. లాంగ్ ఇంటీజర్ వాల్యూ ఇవ్వాలంటే ఎల్ అని ఇవ్వాలండి. దెన్ ఇట్ ఈస్ వర్కింగ్.